శుక్రవారం అనగానే మనకు ముందుగా లక్ష్మీదేవి గుర్తొస్తుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించాల్సిన రోజు. శుక్రవారం లక్ష్మీ పూజ చేస్తే సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎప్పుడూ ధనం ఉండాలి, ఇల్లు సంపదలతో తులతూగాలి అంటే కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారం పాటించాల్సిన నియమాలు. ఇంట్లో ఎప్పుడు పసుపు, ఉప్పు అయిపోవడం అనే ప్రసక్తి ఉండకూడదు. అయిపోయేంత వరకు వాటిని వినియోగిస్తూ ఉండవద్దు. పసుపు, ఉప్పు ఇక అయిపోతున్నాయనుకుంటే కొత్త సరుకు తీసుకువచ్చి వాటికి జోడించాలి. అలాగే ప్రతి ఇంట్లో బియ్యం డబ్బాలో బియ్యం కొలిచే కొలపాత్ర ఉంటుంది. దాన్ని ఎప్పుడూ బోర్లించి ఉంచకూడదు. విడిచిన దుస్తులు ఎట్టి పరిస్థితుల్లో ధరించరాదు. విడిచిన దుస్తులు ధరిస్తే దరిద్రం చుట్టుకుంటుంది. విడిచిన దుస్తులను తలుపులకు తగిలించరాదు. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. మాంసం ముట్టుకోవద్దు. సూర్యోదయం కన్నా ముందే ఇంటిని శుభ్రపరిచి తలస్నానం చేసి ఇంట్లోని పూజ గదిలో దీపాలు వెలిగించాలి. రాత్రివేళ భోజనం తర్వాత గిన్నెలను ఖాళీగా ఉంచకూడదు. అన్నపాత్రల్లో కాస్తైనా అన్నాన్ని ఉంచాలి. అలా ఉంచటం ద్వారా పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. తప్పనిసరిగా నుదుట కుంకుమ ధరించాలి. మిగతా వారాల్లో కుంకుమ పెట్టుకోకున్నా పెట్టుకోకపోయినా శుక్రవారం ఇది తప్పనిసరి. కుంకుమ ధరించడం ద్వారా వివాహిత స్త్రీలకు కలకాలం సౌభాగ్యం నిలిచి ఉంటుంది. కుంకుమ బదులు టిక్లీలు పెట్టుకున్నా కుంకుమ కూడా కొద్దిగా ధరించాలి. తద్వారా రజోగుణమైన శుక్రుడి అనుగ్రహం లభిస్తుంది. శుక్రుడికి తెల్ల వస్త్రాలు ప్రీతిపాత్రమైనవి. అలాగే లక్ష్మీదేవికి కూడా తెల్లని వస్త్రాలు ప్రీతిపాత్రమైనవి. కాబట్టి తెల్లని దుస్తులు ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. వీలైతే తామరలు, పద్మములతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ దేవి అనుగ్రహం లభిస్తుంది. అలాగే అన్నదానం, వస్త్రదానం, పుష్పదానం చేసిన శుభ ఫలితాలు కలుగుతాయి. వర్జ్యం ఉన్న సమయంలో మౌనవ్రతం పాటించడం మంచిది. ఆ సమయంలో ఎవరితోనూ ఏమీ మాట్లాడవద్దు. తద్వారా ఆ ఇంట్లో ధన సమృద్ధి కలిగి సుఖశాంతులు చేకూరుతాయి.